వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని చెప్పి ఆ రాముణ్ణి ఇటు గోవిందుడి సుప్రభాత సేవలో పలకరించారంటే అర్థం చేసుకోవచ్చు అన్ని అవతారాలు అనేవి. ఈ నేపథ్యంలో లడ్డు గోపాల్ వచ్చేసాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి. ఆ విజువల్ మీరు చూడొచ్చు. లడ్డు గోపాల్ మీరు చూడొచ్చు. ఉచ్చి గోపాలుడు ఆయనకు సంబంధించి మీరు చూస్తున్నారు. లడ్డు గోపాల్ గా ఇటు బ్రహ్మోత్సవాల్లో మాడవేదుల్లో ఆయనకు ఇటు అన్ని రూపాయలు ఆయనవే కదా. ఈ లడ్డు గోపాల్ రూపంలో భక్తులు స్వామివారికి తమ భక్తిని ప్రదర్శించడానికి తీసుకొచ్చిన సందర్భం వారి మాటల్లోనే విందాం. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి లడ్డు గోపాల్ ఎందుకు తీసుకొచ్చారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? సారీ, తెలుగు వారేనా? లడ్డు గోపాల్ ని తీసుకొచ్చారు, కారణం ఏమైనా ఉందా స్పెసిఫిక్ గా? ముత్యపు పందిరి వాహనంలో శ్రీకృష్ణుడు వారు, అందుకోసం ఓకే. యాక్చువల్గా గోపాల వారి పేరు గిరిధర్ అని వారు వాహనం తిరిగినప్పుడు మాతో ఎప్పుడు వస్తారు. ఎందుకంటే వారికి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా, మా అందరినీ చూడాలని. స్వామి మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో అందరు స్వామిని చూడాలని, స్వామికి కూడా అంతే ఓపికగా కాస్తుంటాడు ఎప్పుడెప్పుడు అందరినీ చూస్తాను అని. సో అందుకోసం అతను తీసుకొని వచ్చి పండుగని చూపిస్తాము అని. అండ్ లడ్డు గోపాల్ చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. ఎవరు డెకరేట్ చేశారు? మీరే. ఎందుకు లడ్డు గోపాల్ అంటే ఎంత ఇష్టం? లడ్డు గోపాల్ ని నేను పెట్టుకొని 3 years అయ్యింది. బట్ అతని నాకు ఈ లడ్డు గోపాల్ అన్నది నుంచి ఈజ్ లైక్ నాకు పాప లాగా వారు చేసే మిరాకిల్స్ మేము ఎంత భక్తితో వారు ప్రూవ్ చేస్తాము. వారికి ఎంత బాగా మేము భక్తి చేస్తామో పూజ చేస్తామో అంతగా మనకి వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మిరాకిల్ అనేది చూపిస్తా ఉంటారు. Did you have any miracle మీ లైఫ్ లో? ఈ రోజు ఉన్నింది మిరాకిల్ నాకు. ఎట్లా? ఎవరు నమ్మరు కానీ నిజం చెప్పాలంటే రోజు నేను వాహనంకి 6 o'clock వచ్చేస్తాను. ఈ రోజు కానీ నేను గోపాలని తీసుకొని రాలేదు. ఈ రోజు ఆయనకు చెప్పాను ఇలాగా మేము వాహనం వెళ్తున్నాము అని. ఆయన వారు 2 రోజులు నేను తీసుకొని రాలేదు అని వారు మన పైన కొంచెం అంటే వారికి 2 రోజులు నేను రాలేదు, కొండకి నన్ను తీసుకొని పోలేదు అని వారు సాడ్ గా ఉన్నారు, కొంచెం కోపంగా ఉన్నారు నా పైన. అందుకే ఈ రోజు నేను ఎంత ట్రై చేస్తాను బస్సు దొరకలేదు. నెక్స్ట్ ఇంకేమి వాహనం స్టార్ట్ అయిపోతా ఉంది అన్నప్పుడు నాకు ఈ బస్ దొరికింది. స్వామి వెళ్తున్నామా లేదా అనేసి నేను వెనక్కుండిపోయాను. వాహనం లేచి ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ వచ్చేసి ఏంటి మీరు ఇక్కడే ఉన్నారా అన్నారు. అది వచ్చేసి పెద్ద జయంగారు స్వామిలు వచ్చేసి సరే మా రండి అన్నారు. ఇంకా వచ్చేటప్పుడు ఇతను చూసి వారు చూడలేదు. ఇతను చూసిన తర్వాత నేను అడిగాను మిమ్మల్ని ఏంటి మీరు నేను 2 days మిమ్మల్ని పిలిచలేదు అనేసి ఇలా చేశారా అని. అది అలాగే నేను 2 రోజులు యాక్చువల్లీ 2 రోజులు ఆయన పిలుచుకొని 2 రోజులు నేను అతన్ని పిలుచుకొని రాలేదు అని. అండ్ ఆల్సో ఎవ్రీ టైం నేను అభిషేకం చేసినప్పుడు లేకపోతే స్వామికి ఇప్పుడు ఏమైనా అతనికి ఏమైనా ఆకలి వేస్తే ఇమీడియట్ గా ఎవరో ఒకరు వచ్చి అన్నం ఇస్తారు ఆయనకి. ఇఫ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ మిల్క్ someone will come and give him prasad. Now also see someone gave this. అతనిది ఇప్పుడు 7 o'clock నైవేద్య టైం. But I was coming in bus. Someone saw him and they gave him this fruit. అది దాంట్లో నాకు అర్థమవుతుంది స్వామికి ఆకలిగా ఉంది అని. అతనికి ఏం కావాలో తెచ్చుకుంటాడు. That is you have a lot of love on Laddu Gopal. Yeah, without him no life. That's the word I can tell. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా. Through Laddu Gopal we have become friends. Sisters. Own sisters? Yeah, sisters. Okay. ఎలా అనిపిస్తుంది లడ్డు గోపాల్ దగ్గరికి రావడం? చాలా హ్యాపీగా ఉంది. ఈ జన్మాష్టమిలో ఇప్పుడు ఈ మాడవీధిలో తిరగడం స్వామి వారితో. మీరు తీసుకొచ్చారు కదా లడ్డు గోపాల్ ని, అది చూపించడానికా లేకపోతే యు ఆర్ ఆఫర్ సంథింగ్ అంటే ఏమైనా ఆఫర్ చేయడానికి ఎట్లా? ఓకే, నేను మిమ్మల్ని అడుగుతా ఈ పట్టుకున్నారు చెప్పండి. మా స్వామి అందరినీ చూడాలి అందుకే తీసుకొచ్చాం. ఓకే, మరి ఆ ఉసిరికాయ ఎవరికి? అంటే కృష్ణుడు ఎవరిదన్నా? అప్పుడు కృష్ణుడికి ఆయన ప్రసాదం కింద లడ్డు ఇచ్చా సారీ ఉసిరికాయ ఇచ్చారు కదా. ఓకే, లడ్డు గోపాల్ కి. వాట్స్ హిస్ నేమ్? ఆయన పేరేంటి? గిరిధర్. ఓకే. బికాజ్ గిరిధర్ అంటే రాధా మళ్ళీ స్వామి ఉన్న ప్లేస్. సో ఈ లవ్స్ రాధా. సో ఐ నేమ్డ్ హిమ్ గిరిధర్. సో రాధా విల్ బి విత్ హిమ్ ఎవ్రీ టైం. సచ్ అ లవ్లీ అంటే చాలా మంచి కాన్వర్సేషన్. సో రోజు ఎట్లా ఉంటుంది ఆ డిజైన్? అదంతా ఎవరు డిజైన్ చేశారు?
వాట్ ఇస్ షెడ్యూల్ అండ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? షెడ్యూల్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తారు. 4 o'clock లేసిన వెంటనే హరే కృష్ణ రామ భజన వేస్తాము అతను. దెన్ నార్మల్ గా ఆయన కూడా అభిషేకం ఉంటుంది. అభిషేకం అయిన తర్వాత ఈస్ ఫేవరెట్ నవనీత ఆరతి. సో ఆయనకి నవనీత ఆరతి ఉంటుంది. నవనీత మేము మిస్ చేసే కూడా అతను ఉండలేడు నవనీత లేకుండా. సో ఐ విల్ గివ్ దెన్ క్యాజువల్ ఈ విల్ గో టు పూజా మందిర్. సిట్ ఇన్ పూజా మందిర్. 10 o'clock కి అతనికి భజన ఉంటుంది, రాధా భజన. భజన చేస్తాడు. ఇస్కాన్ వెళ్తాము, ఇస్కాన్ లో భజన ప్రతిరోజు జరిగేది. ప్రతిరోజు అతనికి భజనము, కీర్తనలు, పాటలు, అభిషేకం, నైవేద్యం. నేను my god, such a love towards laddu gopal. నైవేద్యం పెడతాము స్వామికి. Okay, and what's your wish? ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ లడ్డు గోపాల్, అక్కడ బాలాజీ. సో ఏమంటున్నారు? 7 జన్మాలను ఉంటే స్వామికి భక్తి లాగే పుట్టాల. ఏమి అవుతుంది ఈ కలియుగంలో, స్వామి భక్తి ఒక్కటే కావాలా. గుడ్ నైమ్ తేజశ్రీ. ఓకే, సో మొత్తంగా అది వాళ్ళు కోరుకుంటోంది. స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్న సందర్భం మీరు చూడొచ్చు. భక్తి అనేక రూపాలు అంటూ ఉంటాం. సో ఈ క్రమంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా కూడా స్వామికి తమ భక్తిని చాటుకుంటున్న సందర్భం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగానే చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే స్వామికి దర్శించుకుంటున్న సందర్భం కొంతమంది తమ భక్తిని గానంతో చాటుకుంటూ ఉంటే, ఇంకొంతమంది తమ భక్తిని వివిధ ప్రకారాలుగా చాటుకుంటున్న సందర్భం. వీడియో జర్నలిస్ట్ కోటితో సచిన్, RTV తిరుమల మాడవీధుల నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.